ఇండియా టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళకి కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అసలు దేని గురించి ఇలా మాట్లాడుతున్నానో తెలుసుకుందాము. అయితే దానికన్నా ముందు రిషబ్ పంత్కి రీప్లేస్మెంట్ ఎవరు ఫిఫ్త్ టెస్ట్కి అంటే నా జగదీష్ అని అలాగే ఈశాన్ కిషన్ అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ డే వీడియో నేను చేయలేకపోయాను అనమాట. అంటే కొంచెం నాకు కాఫ్ ఎక్కువగా ఉండిందనమాట, అందుకే చేయలేదు. సో సెకండ్ డేతో స్టార్ట్ చేస్తాను. ఇండియా 264 రన్స్ చేసి 4 వికెట్స్ ఎండ్ అయ్యిందనమాట డే 1 స్టంప్స్. సో తర్వాత డేని స్టార్ట్ చేసింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసినంత మంచిగా అయితే డే 2 మనకు జరగలేదనమాట. సో చూసామంటే జడేజా 20, శార్దుల్ ఠాకూర్ 41 చాలా వాల్యుబుల్ రన్స్ చేశాడు. ఇక పంత్ 54, వాషింగ్టన్ సుందర్ 27, ఇక తర్వాత టైలెండర్ లేవు, రన్స్ లేదు. ఇండియా 358 రన్స్ చేసింది, 10 వికెట్స్ కోల్పోయింది. అయితే ఇక్కడ మన టీమ్ మేనేజ్మెంట్కి అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని ఎందుకు అంటున్నాను అంటే, రిషబ్ పంత్కి నిన్న ఇంజురీ అయింది. అది ఎంత పెద్ద ఇంజురీయో మీ అందరికీ బాగా తెలుసు. ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. టో ఫ్రాక్చర్ అయింది, కనిపిస్తుంది క్లియర్గా అందరికీ బాగా చూశారంటే. మార్నింగ్ రిపోర్ట్స్ ఏమొచ్చాయి? నిన్న రిపోర్ట్స్ రావాలని చెప్పారు. మార్నింగ్ రిపోర్ట్స్ ఏమొచ్చాయి? 6 వీక్స్ రెస్ట్ అవసరం అని చెప్పారు. అంటే అఫీషియల్గా తను రూల్ అవుట్ అయిపోయినట్టే ఇక. బట్ బీసీ ఏం చెప్పింది అంటే, టీమ్ మేనేజ్మెంట్ ఒకవేళ అవసరం ఉంటే లేకుంటే రిషబ్ పంత్ రావాలనుకుంటే బ్యాటింగ్కి రావచ్చు అని కండిషన్ పెట్టింది. సో రిషబ్ పంతే కాదు, ఆ ప్లేస్లో స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరున్నా సరే టీం కోసం ఆడాలి అనుకుంటారు. వాళ్ళ తప్పు కానే కాదు. రిషబ్ పంత్ రావాలనుకోవడం తప్పు కానే కాదు. కోచ్ ఏం చేస్తున్నాడు? కెప్టెన్ ఏం చేస్తున్నాడు? బీసీసీ ఏం చేస్తుంది? అవసరం అతను బ్యాటింగ్కి రావడం అంత పెద్ద ఇంజురీతో? ఎందుకంటున్నాను అంటే, డూ ఆర్ డే సిచ్యువేషన్ కాదు కదా, ఫస్ట్ ఇన్నింగ్స్ ఇది. సో గేమ్ ఎటువైపు అయినా టర్న్ అవ్వచ్చు అనమాట. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ ఉంది, ఏమైనా జరగచ్చు. సో అలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఒకవేళ డూ ఆర్ డే సిచ్యువేషన్ ఉండి ఇక రిషబ్ పంత్ ఆడే అవసరం ఉంది, అందుకే రిషబ్ పంత్ వచ్చాడు అంటే మనం దాన్ని జస్టిఫై చేసుకోవచ్చు. కానీ అంత ప్రాబ్లం ఉన్నప్పుడు, తన టో ఫ్రాక్చర్ అయినప్పుడు ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లమ్ని మీరు ఆ ప్రాబ్లంలో నిలబడి ఆలోచించండి. అంటే ఆ పెయిన్ ఫీల్ అవ్వండి. అంతగా తను రాణించాల్సిన అవసరం ఏముంది? కోచ్ ఆపిండొచ్చు, గంభీర్ పెద్దవాడు. సో కెప్టెన్ ఆపిండొచ్చు, ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇన్ని ఆప్షన్స్ ఉండగా తనను పంపించడం నాకైతే అసలు నచ్చలేదనమాట. సో తను రావడానికి మాత్రం హీరోయిక్, దానికి మనం సెల్యూట్ చేయాల్సిందే. కానీ నేను రావడం నచ్చలేదని చెప్తున్నాను అనమాట. అవసరం లేదనిపించింది. సో అందుకే నాకు ఎందుకో బుద్ధి జ్ఞానం లేదేమో అనిపించింది బీసీ వాళ్ళకు. సో ఇది సిచ్యువేషన్. అయితే పంత్ 54 రన్స్ చేశాడు. ఇది మాత్రమే కాకుండా తను అంత పెద్ద ఇంజురీతో బ్యాటింగ్కి వచ్చి మొత్తం అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారనమాట గ్రౌండ్లో. సో తను ఇండియా తరఫున హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ చేశాడు డబ్ల్యూటీసీ సైకిల్లో. సో ఇప్పటి వరకు తను డబ్ల్యూటీసీలో 2717 రన్స్ చేశాడు రిషబ్ పంత్ 67 ఇన్నింగ్స్లో. రోహిత్ శర్మను దాటుకొని వచ్చేసాడు అనమాట. రోహిత్ శర్మ ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు, తనని క్రాస్ చేసేసాడు. సో బట్ ఫిఫ్త్ టెస్ట్ రిషబ్ పంత్ ఆడకపోవడం అనేది మాత్రం టీమిండియాకు చాలా పెద్ద దెబ్బ. ఎందుకో మీ అందరికీ బాగా తెలుసు, ఇంగ్లాండ్లో చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది అండ్ ప్రెజెంట్ ఫామ్లో ఉన్న ప్లేయర్ తను. బట్ ఆ ఇంజురీ మాత్రం చూశాక మీరు చాలామంది చూసారు లేదా, టో ఫ్రాక్చర్ కళ్ళకి కనిపిస్తుంది అనమాట నిజంగా. అంటే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఎప్పుడైనా సరే ఒక ఇంజురీ ప్లేయర్, దెబ్బ తగిలిన ప్లేయర్ గ్రౌండ్లో అడుగు పెట్టాడు అంటే, ఏ టీం అయినా, ఇక్కడ ధర్మాల గురించి అధర్మాల గురించి మాట్లాడలేదు, ఈవెన్ ఇండియా ప్లేస్లో ఉన్నా సరే ఇంకొక వేరే వాళ్ళ ప్లేస్లో ఉన్నా సరే ఆ దానిపైనే టార్గెట్ చేస్తారు. అంటే తనను అవుట్ చేయడానికి, తొందరగా పంపించడానికి. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో జరిగే పనే ఇది. సో ఈ రోజు కూడా అది జరిగింది. రిషబ్ పంత్ ఎక్కడైతే కాళ్ళకు దెబ్బ తగిలింది కదా, కాళ్ళనే టార్గెట్ చేశారు. సో అలాంటివి జరుగుతాయని తెలిసి కూడా తనను పంపించడం, తన ఇంజురీ ఇంకా పెద్దది చేయడం ఎందుకో తప్పు అనిపించింది. ఎందుకంటే అట్ లాస్ట్ తను కూడా ఇండియన్ ప్లేయరే, తన ఫ్యూచర్ మనకు ఇంపార్టెంట్. ఏదో జరిగిపోతుంది అంటే పెద్ద జరిగిపోతుందని కాదు. సో ప్రాబ్లం అయితే ఇంకా ఎక్కువ అవుతుంది కదా ఖచ్చితంగా. 6 వీక్స్ 10 వీక్స్ అవ్వచ్చు, 12 వీక్స్ అవ్వచ్చు, ఏమైనా జరగదని జరిగితే, అలా చెప్తున్నాను. సో హ్యూమానిటీతో ఆలోచిస్తే మీరు కూడా నా పాయింట్ కరెక్ట్ అని అంటారు అనుకుంటున్నాను. సో ఇక మనం ఇంగ్లాండ్ బౌలింగ్ గురించి మాట్లాడాలన్నమాట. సో ఇండియా వాళ్ళు మన టాప్ ఆర్డర్లో కొంతమంది ప్లేయర్స్ బాగా రన్స్ చేశారు. యశస్వి జైస్వాల్ అవ్వచ్చు, లేకుంటే కేఎల్ రాహుల్ అవ్వచ్చు, ఇక తర్వాత సాయి సుదర్శన్ అవ్వచ్చు, మంచి రన్స్ చేశారు. సో బెన్ స్టోక్స్ 5 వికెట్స్ తీసుకున్నాడు, టీమిండియాను చావు దెబ్బతీశాడు. ఇక తర్వాత జోఫ్రా ఆర్చర్కి 3 వికెట్లు, క్రిస్ వోక్స్కి 1 వికెట్, లియామ్ డాసన్కి 1 వికెట్ పడ్డాయి. ఇక తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. నథింగ్ ఇప్పటికీ. అంటే ఇప్పుడు వాళ్ళ ఇన్నింగ్స్ జరుగుతున్నది చూస్తుంటే మన చేతుల్లో ఏమీ లేదనమాట. ఇంకా మనం 133 రన్స్, ఇంగ్లాండ్ వాళ్ళు ఇంకా 133 రన్స్ కొట్టాలి.
సో వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అదిరిపోయింది. సెంచరీలు రాలేదు కానీ ఆల్మోస్ట్ సెంచరీలు చేసేసారు. జాక్ క్రాలీ 84, బెన్ డెకెట్ 94. సో మీకు మన ప్రివ్యూ వీడియో గుర్తుంటే ఎవరైనా ఫాలో అయ్యింటూ చూస్తుంటే మీకు ఈ పాటికి అర్థమవుతుంది అనమాట. పిచ్ రిపోర్ట్లో చెప్పామన్నమాట, ఒకవేళ క్లౌడ్స్ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటే అప్పుడు కొంచెం బౌలింగ్ అనుకూలిస్తుంది. ఎగ్జాక్ట్గా మనం బ్యాటింగ్ చేసేటప్పుడు అవే కండిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అంతగా లేవన్నమాట కండిషన్, బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది. సో మీకు ఆ వీడియోలో కూడా చెప్పాను, జనరల్గా లాస్ట్ కొన్ని మ్యాచెస్గా ఆ పిచ్ సూపర్గా బ్యాటింగ్ అనుకూలిస్తుంది అని చెప్పి. సో కండిషన్స్ డ్రై అయ్యేసరికి మళ్ళీ బ్యాటింగ్ అనుకూలించడం స్టార్ట్ చేసింది అనమాట పిచ్ అన్నది. సో వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళ బాల్ని తీసుకొని వచ్చారు గేమ్లోకి. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు, చాలా మంచి రన్ రేట్తో వెళ్తున్నారు. మన బౌలర్స్ అసలు క్లూలెస్ అనమాట, ఎవరికేం అర్థం కాలేదు, పిచ్చ కొట్టుడు. అట్లా జడేజాకు ఒక వికెట్ పడ్డము, అంశుల్ కంబోజ్కి ఒక వికెట్ పడ్డము. దీంతో 2 వికెట్లు పడి కొంచెం ఏదో మన సైడ్కి రాలేదు కానీ గేమ్ మాత్రం వచ్చిన ఫీలింగ్ వచ్చింది. సో ప్రెజెంట్ ఇంగ్లాండ్ వాళ్ళు 225 రన్స్ చేసి 2 వికెట్స్ కోల్పోయారు. రూట్ అండ్ ఒల్లీ పోప్ ఉన్నారు. రూట్ 11, ఒల్లీ పోప్ 20 రన్స్. అంటే ఏదైనా ఒక మ్యాజిక్ జరగాలి ఇప్పుడు ఖచ్చితంగా టీంలోకి, అంటే ఈ గేమ్లోకి మనం వెంటనే వెళ్ళిపోవాలి అంటే. ఎందుకంటే ఈ మ్యాచ్ మనం గెలవడం ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ మనకు డ్రా అవ్వకూడదు, ఖచ్చితంగా గెలిచే తీరాలి. ఈ మ్యాచ్ మనం ఓడిపోకూడదు అలా అని చెప్పి. సో గెలిచే తీరాలన్నమాట. సో ఇప్పుడు ఏదైనా మ్యాజిక్ అంటే బుమ్రానో సిరాజో లేకుంటే ఎవరో ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వికెట్స్ తీసుకోవాలన్నమాట. రేపు అర్లీ వికెట్స్ మామూలుగా కాదు, ఫటా ఒకే సెషన్లో 2-3 వికెట్లు పడిపోతే అప్పుడు వాళ్ళు ప్రెజర్లోకి వెళ్తారు. అప్పుడు వాళ్ళు తక్కువ లీడ్ రావడము, లీడ్ రాకుండా ఉండడము అలాంటివి జరిగే ఛాన్స్ ఉంది. లేదు పార్ట్నర్షిప్ బ్రేక్ చేయకుంటే మాత్రం మంచి లీడ్ తెచ్చుకుంటారు వాళ్ళు. అప్పుడు మనం కొట్టడానికి చాలా కష్టం అవుతుంది. అది కూడా రిషబ్ పంత్ లేకుండానే ఈ ఇన్నింగ్స్ మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అనిపిస్తుంది, ఈ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం. సో చూద్దాం, ఇది పరిస్థితి అనమాట. ఇక ఇషాన్ కిషన్ వస్తాడని చెప్పి ఒక న్యూస్, జగదీశన్ వస్తాడని చెప్పి ఒక న్యూస్. బేసిక్గా రిషబ్ పంత్ ఎప్పుడైతే రాడు అని చెప్పాడో మన బీసీసీ వాళ్ళు వేట మొదలు పెట్టారు ఎవరిని తీసుకొని రావాలని చెప్పి. ఫస్ట్ ఇషాన్ కిషనే మన మెయిన్ ప్రియారిటీ బీసీసీది. బట్ న్యూస్ కూడా బయటకు వచ్చేసింది. అయితే ఇషాన్ కిషన్ స్వయంగా చెప్పాడు అనమాట, అతనికి ఒక యాంకిల్ ఇంజురీ ఉందంట. వద్దులే ఇప్పటికే పాపం మన దరిద్రం ఎక్కువైపోయింది, మళ్ళీ ఇంకో ఇంజురీ ఉన్న ప్లేయర్ని తెచ్చి పెట్టుకోవడం ఎందుకని చెప్పి సో తనని పక్కన పెట్టేశారు. జగదీశన్ని తీసుకొని వస్తున్నారనమాట 5th టెస్ట్ కోసం. సో జగదీశన్ ఖచ్చితంగా మన టీంలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ధ్రువ్ జురెల్ అయితే ప్రెసెంట్ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్గా మన టీంలో ఖచ్చితంగా ఉంటాడు. చూద్దాం జగదీశన్ స్క్వాడ్లోకి మాత్రమే వస్తాడా, ప్లేయింగ్ ఎలెవెన్లోకి వస్తాడన్నది వెయిట్ చేయాలి. ఇక ప్రివ్యూలో ఇంకోటి కూడా చెప్పాను, నేను ఫస్ట్ పాయింటే చెప్పాను. ఏం చెప్పాను? అదృష్టం లాగా పట్టుకుంది మన దరిద్రం అని చెప్పి. సో అలానే వెళ్తుంది. మీరు చూశారు అంటే మన టెస్టులు ఓడిపోవడం కానీ, మన ఇంపార్టెంట్ ప్లేయర్స్కి ఇంజురీస్ అవ్వడం కానీ, సో రిషబ్ పంత్కి ఇలా అవ్వడం కానీ. సో బేసిక్గా మనం బాగా ఆడుతున్నాం, చాలా బాగా ఆడుతున్నాం. మీరు కావాలంటే వెళ్ళి సెషన్స్ చూడండి. అంటే ఇంతవరకు జరిగిన అన్ని టెస్టులు అంటే ఈ టెస్ట్ మ్యాచెస్లో ఈ సిరీస్లో సో ఎక్కువ సెషన్స్ గెలిచింది మనమే. ఈ టెస్ట్ మ్యాచ్ వదిలిపెట్టండి, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి. సో మనం మిగతావి చూసామంటే ఎక్కువ సెషన్స్ అంటారు కదా, సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 ఇలా అలా ఎక్కువ సెషన్స్ గెలిచింది మనమే. ఎక్కువ సెషన్స్ గెలిచాము అంటే దాని అర్థం ఏంటి? సో మనం బాగా ఆడుతున్నాం. మన దరిద్రం బాగాలేక చిన్న తప్పుల వల్ల టెస్ట్ మ్యాచ్లు మిస్ అవ్వడం, కొంతమంది ప్లేయర్స్ ఆడకపోవడం, ఇంజురీస్ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట. సో బ్యాడ్ లక్ అనేది కంటిన్యూ అవుతుంది. చూద్దాం ఈ టెస్ట్లో మనం గెలుస్తామా లేకుంటే ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొక 2 రోజులు మ్యాచ్ జరగాల్సిందే. సెకండ్ డే థర్డ్ డేను మనం ఈజీగా చెప్పడానికి కష్టం అనమాట. చూద్దాం, తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.